నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మనకి చాలా సందేహాలు ఉంటాయి. అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో అంత రియల్ ఎస్టేట్ రంగానికి భూమి లేదు, అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అని చెప్పేసి మనకి అనేక వార్తలు వస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం. అయితే దీని మీద మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అంటే పడిపోయిందా, అంటే రియల్ ఎస్టేట్ రంగానికి భూమి లేదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అంటే చేసే పరిస్థితి లేదా, ఏంటి సార్ అసలు? మీ యాంకర్స్కి ఏం పని ఉండదమ్మా అని నెగిటివ్ని అంతే చెప్తారు, పాజిటివ్ని అంతే చెప్తారు. అంటే వార్తలలో విన్నది సార్ ఇది ఏంటంటే మీడియా అయినా కరెక్ట్ రాస్తుంది, ఇదిగో తోక అంటే అదిగో పులి అని పెడతారు. మీరు పక్కనే ఎక్స్క్లూజివ్ అంటే పక్క ఛానల్ వస్తుంది, మీరు ఎక్స్క్లూజివ్ అని చూపిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే చాలా వరకు మీరు చిన్న విషయాన్ని ఇంత పెద్ద విషయంగా ప్రొజెక్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఏం కాదమ్మా, రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు సార్. అంటే చెప్తారు, కొన్ని ఛానల్స్ పడిపోయిందంటారు, పక్కన ఇంకో ఛానల్ పెరుగుతుంది అంటారు. సో అందులో వాస్తవాలు ఎంత ఉన్నదైనా మనం గ్రహించాలి. పబ్లిక్ అనేది ఏమైనా మాట్లాడేస్తారు. మీడియా పెట్టిందే పేరు, లేని చెప్తారు, లేని ఉన్నట్టు చెప్తారు, ఉంది లేనట్టు చెప్తారు. రైట్ సార్. సార్ ఇంతకేమంటారు సార్, మరి పడిపోయిందా పడిపోలేదా అసలు ఎట్లా మరి మాలాంటి యూత్ ఇన్వెస్ట్ చేయొచ్చా చేయరాదా అసలు? మీరు ఎప్పుడైనా డబ్బులు ఉన్నాయంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో పెట్టుకునే బదులు, బ్యాంక్ అనేది ఒకప్పుడు ఒక 20, 30, 40 years బ్యాక్ అనేది మంచి ఇంట్రెస్ట్ రేట్లు ఉండేవి, మంచి రిటర్న్స్ వచ్చేవి. ఇప్పుడు ఏమైంది మీకు చూసుకుంటే 4%, 5%కి వచ్చింది ఒక స్టేజ్లో. ఇప్పుడు మళ్ళీ కొద్ది పెరిగి 6.5, 7%కి వచ్చింది. సో మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు అధిక రాబడి ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు లొకేషన్ ఇప్పుడు నేను ఫస్ట్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేదాన్ని నేను ఒప్పుకోనమ్మా, నా పర్సనల్ ఒపీనియన్. నీతో విభేదించాలని కాదు, నీతో ఆర్గ్యుమెంట్ చేయాలని కాదు. ఎందుకంటే నేను చూసినంత రియల్ ఎస్టేట్ మీరు ఇంకా చూడలేదు. అవును సార్, అవును, అది వాస్తవం సార్. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదమ్మా, ఎందుకంటే అంతకుముందు ఎపిసోడ్ చాలా ఎసెన్షియల్ పార్ట్, రోటీ కప్పడా మకాల్లో ఒకటి. సో దీనికి ఎప్పుడు ఎవరికి ఫుడ్కి ఎప్పుడైనా ఫుడ్ లేకుండా మనిషి బతుకుతాడా? ఇల్లు లేకుండా కూడా మనిషి బతకలేడు. ల్యాండ్ అయిన ఉండాలి, ఇల్లు అయిన ఉండాలి, ఫ్లాట్ అయిన ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్, రియల్ ఎస్టేట్ పడిపోలేదు, కొద్దిగా మందగించింది. ఎలక్షన్ ఆనవాయితీ. ఇప్పుడు సంక్రాంతి వస్తే మనం పిండి వంటలు చేసుకుంటాం, అది ఆనవాయితీ. డబ్బులు ఉన్నా చేసుకుంటాం, డబ్బులు లేకపోతే ఇంకెక్కువ చేసుకుంటాం అప్పు చేసి, కానీ చేసుకోవడం అయితే ఆపం. రైట్? సో ఇక్కడ వచ్చేసరికి ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఆనవాయితీగా 2-3 నెలలు స్లో అవుతుంది, తర్వాత పెరుగుతుంది. అంత మాత్రం మార్కెట్ పడిపోయింది, డమాల్ అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. ఎక్కడ రేట్లు తగ్గించారు? ఏ బిల్డర్ రేటు తగ్గించారు చెప్పండి? మీకు తెలిసిన ఒక్క బిల్డర్ రేట్ తగ్గించడం చెప్పండి. రేట్లు పెంచడం రెడీ సన్నాహం తీసుకుని నెక్స్ట్ ఈ ఎలక్షన్ మేబీ నాకు ఈ వీక్లో ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది అంటున్నారు, ఈ వీకెండ్కి లేకపోతే నెక్స్ట్ వీక్ బిగినింగ్లో వచ్చిందంటే 1 నెల రోజులు అయిపోతే May 2nd week కల్లా మొత్తం పటాపంచలు అయిపోతుంది. మళ్ళీ రేట్లు యథావిధిగా పెరుగుతాయి. ఎవ్రీ 2 నెలలు 3 నెలలు పెంచుతూనే పోతూ ఉంటారు బిల్డర్స్, ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వద్దు. లేకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న గవర్నమెంట్ ఫీజుల్లో చూసుకుంటే వాడికి కూడా మిగలాలి కదా, ఎవరు చారిటీ బిజినెస్ చేయలేరు. సో గవర్నమెంట్ ఎలక్షన్ అయినప్పుడు కొద్దిగా స్లో అవడం, అంటే ఎక్కువ ట్రేడింగ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు కొనుక్కోరు. నిత్యావసరం పెళ్ళి అయింది మీకు, ఇప్పుడు మీరు మీ అత్తగారు వాళ్ళు వైజాగ్లోనో రాజమండ్రిలో ఉన్నారు, లేదా మీ అమ్మగారు, మీరు పెళ్ళి మీ ఆయనకి ఇక్కడ ఉద్యోగం, మీరు ఏం చేస్తారు? హైదరాబాద్, బెంగళూరు వస్తారు కదా. హైదరాబాద్ నుండి ఇల్లు కావాలి, రెంట్కైనా కావాలి, మీరు తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది విడిపోయి వస్తే, కొంతమంది తప్పకు వస్తారు. జాబ్ రీత్యా మీరు రావాల్సి వస్తుంది, లేకపోతే మీ పిల్లలు చదువు వల్ల రావాల్సి వస్తుంది, లేకపోతే మీ అమ్మ నాన్న లేదా ఇంకెవరైనా మెడికల్ ట్రీట్మెంట్స్ కొనుక్కుంటే రావాల్సి వస్తుంది. ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో దాట్ డెఫినెట్గా యూఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ యువర్ విలేజ్ టు దిస్ సిటీ. సో అప్పుడు ఈ రిక్వైర్మెంట్ అయితే కావాలి కదా, మీకు రెంట్ కావాలని కట్టించేవాడైతే ఉండాలి కదా. సో ఏ విధంగా చూసినా ఐదర్ రెంట్ ఆర్ ఫర్ పర్చేస్ ఇల్లు అయితే కావాలి. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు అని పక్కన పెడితే, సింగిల్ బెడ్రూమ్, 2 bedroom పక్కన పెడితే ఇల్లు అనేది కావాలి. రైట్? ఇప్పుడు నేను వైజాగ్ నుండి షిఫ్ట్ అయినట్టు నాకు ఇల్లు కావాల్సి వచ్చింది. సో మాకు ఓన్ హౌస్ ఉంది, అందరికీ ఓన్ హౌస్ లేకపోవచ్చుగా. సో ఓన్ హౌస్ లేనప్పుడు ఓన్ హౌస్ తీసుకోవాలి. సో అది. రెండోది లొకేషన్ అడిగారు మరి ఎక్కడ. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మనకు అదృష్టం ఏంటంటే 4 పక్కల పెరుగుతుంది, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. వెస్ట్లో కొద్దిగా బాగా హైప్ అయినా ఇప్పుడు కొద్దిగా జనాలు థింకింగ్ మొదలుపెట్టారు, ఈస్ట్ వైపు వెళ్దాం, సౌత్ వైపు వెళ్దాం అనేది కొద్దిగా ఆలోచన అయితే మొదలైంది.
వెస్ట్లో అయినంత హైప్ డెఫినెట్గా మిగతా ఏరియాలో అవ్వలేదనేది వాస్తవం. రైట్. కానీ ఇప్పుడు కొత్త సీఎం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా మంచిది. మీరు బ్యాంకులో పెట్టుకొని ఇంకెక్కడో అప్పు చేసి కొనుక్కోలేదని పక్కన పెడితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎఫర్ట్ చేయగలరు, ఈఎంఐస్ కట్టుకోగలంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గుడ్. ప్రస్తుతానికి అయితే నేను చెప్పేది అన్ని జోన్లు బాగానే ఉన్నాయి. 19-20 ఫరక్ అంటాం. కొన్ని ఏరియాలో కొద్ది తక్కువ వస్తుంది, కొన్ని ఏరియాలో కొద్ది ఎక్కువ వస్తుంది. సో మీరు తెలివైన వాళ్ళు అయితే కొద్ది మంచిగా అప్రిషియేట్ అయిన ప్లేసుల్లో అప్రిషియేట్ అవుతుందనే నమ్మకంలో అప్రిషియేట్ అవుతుంది. అంత ముందు ఎపిసోడ్లో మనం లొకేషన్ గురించి మాట్లాడుకున్నాం. లొకేషన్ హైలైట్స్. ఇప్పుడు ఒక కొత్త ఏరియా వచ్చింది షాబాద్ అని. షాబాద్ చాలా మంది ఇంకా వెంచర్స్ రాలేదు, అవన్నీ తెలియదు. అక్కడ 2-3 వెంచర్స్ మాత్రమే ఉన్నాయి. సో దానికి రేటు కూడా అఫోర్డబుల్. దీంట్లో 20 నుండి 25 వేలు ఉంది. మెయిన్ సిటీ నుండి 50 కిలోమీటర్లు. సో ఓఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్కి కానీ చాలా దగ్గర. మీకు బెంగళూరు హైవే ఉంది, తర్వాత ముంబై హైవే ఉంది, రైట్ సైడ్ ఉంది. ఈ షాద్నగర్ తాలూకా ప్రత్యేకత ఏంటంటే చందన్వల్లి సజ్జు, తర్వాత సీతారాంపూర్ 3600 ఎకరాల్లో వస్తున్నాయి. అదాని డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్, ఎలక్ట్రికల్ వెహికల్స్, చాలా ఇండస్ట్రీస్ ఆల్రెడీ అక్కడ సైన్ అయినాయి, ఇంకా రాబోతున్నాయి. నెక్స్ట్ నేను ఒక 3-4 కరోనా టైంలో షాబాద్ రోడ్డుకి వెళ్తే, తిమ్మాపూర్ నుండి రైట్కి వెళ్తే వస్తుంది, అసలు ఏమీ లేవు అక్కడ. ఈరోజు మన లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు చూసుకుంటే రోడ్డు 2 సైడ్ల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. రెస్టారెంట్, టీ షాప్, హోటల్, ఏదో ఒకటి. సో అంత ప్యాక్ అయిపోయింది. సో అది నెక్స్ట్ ఒక 5 yearsలో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అనదర్ సిటీ. అనదర్ సిటీ లైక్ ఎనీ అదర్. మనకు కుకట్పల్లి, గచ్చిబౌలి అట్లా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్. సో రేట్ కూడా అఫోర్డబిలిటీ. ఇప్పుడు శంకర్పల్లి, మోకిలో చూసుకుంటే 40, 50, 60, 70 వేలు కట్టేస్తాం. అక్కడ ఇంకా 20,000, 15,000, 25,000లోనే ఉంది గజం. సో కొనుక్కోవచ్చు. అదేవిధంగా అది ఒక మంచి ఏరియా. తర్వాత బెంగళూరు హైవే ఇస్ గుడ్, ముంబై హైవే ఇస్ గుడ్. ఈ 3 ఏరియాలో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈస్ట్ కూడా పెరిగిపోతుంది. సో ప్రస్తుతానికైతే ఈ 3 ఏరియాలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 5 to 6 yearsలో 100% డబుల్ అవుతుంది. 10 yearsలో 5 times అయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఏమైందో మనకి రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10 సంవత్సరాలు ఏమవుతుందో. ఎందుకంటే ప్రతి ఏరియా కూడా ఇండస్ట్రీ ఉన్నప్పుడు డెవలప్మెంట్స్ ఆటోమేటిక్గా అవుతాయి. ఇప్పుడు నేను షాద్నగర్కి ఎందుకు చెప్తున్నాను, షాద్నగర్ మన పంచాయతీ నుండి, గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ లెవెల్కి అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కల్చర్, సిటీకి కావాల్సిన షాద్నగర్ చుట్టూ ఏమున్నాయంటే లెఫ్ట్ సైడ్ మేకగడ ఉంది, ముందు సైడ్ నుంచి కొత్తూరు ఉంది, అవతల సైడ్ బాలానగర్ ఉంది, లెఫ్ట్ సైడ్ చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం ఉంది, రైట్ సైడ్ మెడిటేషన్ సెంటర్ ఉంది, పోలేపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇవన్నీ కూడా కారణాలు. అదే దీనివల్ల 2 లక్షలు, దాదాపు 1.8 to 2 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఫ్యామిలీస్, ఫ్యామిలీ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ 6 lane ట్రాక్ ఉంది. బిగ్గెస్ట్ హైవే, లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ ఏదంటే బెంగళూరు హైవే, NH-44. సో దానికి ఉన్న ప్రత్యేకత వల్ల ఇప్పుడు చాలామంది సిటీ నుండి ఇప్పుడు ఎంత 1 hour డ్రైవ్, ఓఆర్ఆర్కి ఎంత 20 minutes, ఎయిర్పోర్ట్కి 15-20 minutes, సిటీకి 45 minutes, 50 minutesలో అయిపోద్ది. సో బాంబేలో 3 గంటలు 4 గంటలు ట్రావెల్ చేస్తారు. బాంబే టు పూణే వర్కింగ్కి వెళ్తారు. ఇక్కడ మనకు గంట అనేది నథింగ్. ఓఆర్ఆర్, RRR వచ్చాక బెనిఫిట్ అదే. ఇంకా కొన్ని రోజులు గట్టి మాట్లాడితే తెలంగాణ బార్డర్ నుండి కూడా సిటీకి వచ్చేస్తారు. RRR కానీ కంప్లీట్ అయ్యిందంటే, సో RRRకి 3 నుండి 5 కిలోమీటర్లు ఇటు కానీ అటు కానీ ఎప్పుడు కూడా ఉంటుంది. ఇంకో మెయిన్ ప్రజలు చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే సిటీ ఓఆర్ఆర్ నుండి ఇటే పెరుగుతుంది అనుకుంటారు. కానీ అది 100% కరెక్ట్. ఒకసారి RRR వస్తే అటు కూడా ఇటు పెరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు సిటీ నుండి ఇటు పెరిగింది, ఓఆర్ఆర్ కూడా అటు పెరిగింది. ఇప్పుడు పెరిగేదంటే ఓఆర్ఆర్ నుండి పెరుగుతుంది, RRR నుండి పెరిగి 2 కలిపి జల్దీ ఫాస్ట్గా గ్రో అవుతాయి. అంతకుముందు పట్టినంత టైం ఇప్పుడు పట్టదు. ఒకప్పుడు మనకి ఓఆర్ఆర్కి 10 సంవత్సరాలు పట్టట్లే కదా. తక్కువ హాఫ్ టైంలో ట్రై 3-4 సంవత్సరాలు అంటే కొన్ని 5-6 సంవత్సరాలు అయినా గ్రేటే. సో సిటీ ఈజ్ గోయింగ్ టు వెరీ ఫాస్ట్. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయి ఇండస్ట్రీ పడింది అనుకోండి, ఫార్మా సిటీ పడింది, ఫార్మా కల్చర్స్, ఫార్మా విలేజెస్ అన్నారు, సాటిలైట్ టౌన్షిప్స్ అన్నారు, స్పోర్ట్స్ అన్నారు, ఇండస్ట్రీ అన్నారు, స్పెషల్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది. సో ఈ ప్రాంతంలో 360 degrees ప్రాంతంలో ఎక్కడ పెట్టుకున్నా మీకు బెస్ట్ గ్రోత్ కారిడార్ అంటే ఓఆర్ఆర్ తర్వాత RRR ముందు పెట్టుకుంటే గోల్డెన్ మైన్ అవుతుంది. ఇవాళ మీరు 10 రూపాయలు కొంటే 10 సంవత్సరాల్లో 5 times పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద ఎవరికైనా మరింత డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాళ్ళు కాల్ చేయొచ్చు. వాళ్ళు ఇంక మరింత డీటెయిల్ అనాలిసిస్ ఇచ్చి పర్పస్. ఒకటి ఇన్వెస్టర్స్కి ఒక చిన్న సజెషన్ అంటే, చాలామంది నాకు ఫోన్ చేసి
ఒక్క నిమిషం సార్ అంటారు, ఒక్క నిమిషంలో 2 కోట్ల గురించి నేను అనాలిసిస్ ఇవ్వలేను, మీరుగా దెబ్బతింటారు. ప్లీజ్ టేక్ ది అపాయింట్మెంట్ ఫర్ కన్సల్టింగ్. మీకు డీటెయిల్గా 1 hour 1-to-1 స్పెండ్ చేసి ప్రతి పేషెంట్ తాలూకా డిసీజ్ వేరు, ప్రతి ఇన్వెస్ట్మెంట్ తాలూకా కోరిక వేరు, పర్పస్ వేరు. సో ఇన్వెస్ట్మెంట్ ఏ పర్పస్ పెడుతున్నారు, ఎంతకాలం పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, మీ రిటర్న్స్ ఏంటి, మీ నేటివ్ ప్లేయర్, ఇవన్నీ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద మరింత అవగాహన కావాలి. విల్లాస్ ఎక్కడ కొనాలి, ఫ్లాట్స్ ఎక్కడ కొనాలి, ప్లాట్స్ ఎక్కడ కొనాలి, ఫామ్ ప్లాట్స్ కొనాలా, అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలా, లేకపోతే రెసిడెన్షియల్ R1 జోన్లో కొనాలా, డిటీసీపీలో, ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు అన్నీ కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఓన్లీ టైమ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. టైం మ్యాటర్ ఉంది. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే దయచేసి ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ us, టేక్ అన్ అపాయింట్మెంట్, డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ సీ దట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేఫ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.